హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను తిరుమలేశ్వరరావు సార్. రాత్రి అయితే కుండపోత వర్షం అయితే కురిసింది. చాలా రోజులు, ఒక నెల పైన అవుతుంది అసలు వర్షం లేక. ఒక మంగళవారం రోజు అయితే లైట్గా పడింది, సాల్లెబ్బా అనుకున్నాం. ఇంకా ఈరోజు రాత్రి అయితే దుమ్ము దులిపింది. చేనులు ఎక్కి పారుతూ ఉన్నాయి కొన్ని చేనులు అయితే. ఇది ఈ పత్తి చేనుకి అయితే నేను 6 లైన్ దగ్గర ఉంటుంది. ఇది 75 నుంచి 80 రోజుల వయసు. దీనికి క్రాప్ సెట్ కావాలబ్బా అని చేసి మంది పిచికారీ చేద్దామని తెచ్చుకున్నా. 2 రోజులు అవుతుంది. నిన్న తూపర్నే పడింది, పొద్దుగాల మొన్న పొద్దున్నే కొడదామని చూస్తే తూపర్ పడింది. పగులుపూట వెల్లడిస్తుంది. పగులుపూట నేను షాప్లో ఉంటా. పొద్దున పూట మంది పిచికారీ వేస్తే బాగా పట్టుకుంటుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఈరోజు పొద్దుగాల కొడదామంటే రాత్రి కుండపోతే వర్షం పడింది, చేను దిగబడుతుంది. ఇట్లా చేయాలో నా క్రాప్ సెట్టింగ్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ కాయలల్లో మంచిగా సెట్ కావాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ఇప్పుడు మందు పిచికారీ చేయాలి, పురుగు మందు ఖచ్చితంగా పిచికారీ చేయాలి. లేదంటే ఈ కాయలకి ఈ వర్షానికి ఇంత బుడద ఉందనుకో, ఈ తేమ ఆరకుంటే ఖచ్చితంగా కాయలు మురుగు పట్టిందంటే ఖచ్చితంగా పురుగు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా నాకు కరెక్ట్ ఇప్పుడు ఇది 80 రోజుల వయసు. ఈ కాయలలో నాకు ఉపయోగపడాలి అనుకుంటే ఖచ్చితంగా మందు పిచికారీ చేయాలి. ఈ వానకు దోమ జీడ అనేది ఉండదు, కాకపోతే నల్లి ఉంటుంది. అదేం పెద్ద కదా, ఇప్పుడు పురుగు పడకుండా చూసుకోవాలి. ఈ వయసులో నాకు ఈ క్రాప్ సెట్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు పురుగు మందు పిచికారీ చేసుకోవాలి, మంచి పురుగు మందు. నేనైతే ఇమాతిన్ బెంజిట్ మంచి క్వాలిటీ తెచ్చుకున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.